వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం తరచూ వింటూ ఉంటాం టార్చ్ బేరర్, విజిల్ బ్లోయర్ ఇలాంటి పదాలు. విజిల్ బ్లోయర్ అంటే సమస్యను ముందుగా అడ్రస్ చేసేవాడు, ఫస్ట్ అదిగో అక్కడ సమస్య ఉంది అని చెప్పేవాడు. అలాగే టార్చ్ బేరర్ అంటే ఒక తరాన్ని ముందుకు తీసుకెళ్ళేవాడు, సో తనదైన నాయకత్వంలో నడిపించేవాడు. ఇలాగా మనం పాలిటిక్స్లో తీసుకుంటే ఒక తరాన్ని నడిపిస్తూ ఆ సమస్యల పట్ల ముందుగా ప్రజల్ని హెచ్చరించే ఈ విజిల్ బ్లోయర్స్, టార్చ్ బేరర్స్ అనేటువంటి వాళ్ళు చాలా కష్టాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాంప్రదాయంగా అప్పటికి మనుగడలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో బాగా పాతుకుపోయినవి, అవి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎదగనివ్వరు. ఎందుకనంటే వాళ్ళ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉంటాయో, వ్యవస్థలు అవినీతిమయమైపోయినటువంటి ఆ వ్యవస్థల్లో ఒక్కసారిగా ఇలాంటి వాళ్ళు, ఈ విజిల్ బ్లోయర్స్ లేకపోతే టార్చ్ బేరర్స్ వచ్చి ఆ వ్యవస్థలో ఒక పెను మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని రానియకుండా, ప్రజల్లో వాళ్ళకి విపరీతమైనటువంటి మద్దతు ఉన్నా కూడా, ప్రజలు వాళ్ళని విపరీతంగా ఆదరించినా కూడా వాళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా వ్యవస్థలను అడ్డుపెట్టి, అటు న్యాయ వ్యవస్థను లేకపోతే ఇలాంటి గవర్నర్ వ్యవస్థను, ఇలా రకరకాల వ్యవస్థలని అడ్డుపెట్టి వాళ్ళని పనులు చేయనివ్వకుండా ఆపటం అనేటువంటిది సంప్రదాయ రాజకీయ పార్టీలు, అప్పటికి ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి బాగా అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ఇప్పుడు విజయ్ విషయంలో కూడా జరుగుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనూహ్యమైనటువంటి మద్దతు లభించింది. వాస్తవంగా 2014లోనే ఆయన చాలా పెద్ద మద్దతు లభించింది. ఆయనకి చాలా దగ్గరగా నేరోగా వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతి తక్కువ ఇదితోటి ఆయన ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు విజయ్ అలా కూడా అలాగే చాలా దగ్గర వరకు వచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి కొద్ది దూరంలో ఉన్నాడు ఆయన. ఓకే, సెట్ అయిపోవచ్చేమో మోస్ట్లీ ఈవేళ రేపట్లో. కానీ వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతారు అని అంటే, సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విషయం మనకు తెలిసిందే. ఆయన ఎలాగైతే కేసులు పెట్టి, ఆయన మీద రకరకాల కేసులు పెట్టి జైలుకు పంపించి, ఆయన రాజకీయంగా ఎలాగైనా సరే అణగదొక్కేయాలి, అసలు పైకి లేవకుండా చేసేయాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన మీద ఆయన మతాన్ని అడ్డుపెట్టి ఆయన్ని ఎలాగ తొక్కేయాలి అనేటువంటి ప్రయత్నాలు, హిందుత్వ కేంద్రంగా జరుగుతున్నటువంటి హిందుత్వ రాజకీయాలు కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అలాగే తమిళనాడులో విజయ్ ఒక కొత్త ఇదితోటి ఆయన వచ్చాడు, కొత్త రక్తంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఖచ్చితంగా విజయ్ నమ్మారు ప్రజలు. అద్భుతంగా ఇతను చేస్తాడు, ఇతను ఒక దిశానిర్దేశం చేస్తాడు, కొత్త తరం రాజకీయాన్ని తీసుకొస్తాడు అని నమ్మి ఆయనకి అంత భారీగా మెజారిటీని ఇచ్చారు. అఫ్కోర్స్ కొంత ఒక్క 10 సీట్ల దగ్గర కొంచెం ఆ ఇదిలో ఉన్నప్పుడు ఆయన్ని ఎన్ని రకాలుగా ఇప్పుడు ఇది చేస్తున్నారు మనం చూస్తున్నాము. ఒక గవర్నర్ గారితో ఇప్పుడు మీకు ఇంకా పూర్తి మద్దతు వచ్చే వరకు, పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాతే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ చేత చెప్పించడం కానీ, ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి రకరకాల ప్రయోగాలు కానీ, పక్క డిఎంకే, ఏఐడిఎంకే బద్ధశత్రువుల రెండు అలాంటి పార్టీలు కూడా కలుస్తాయని కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అలా కలవటం జరిగింది. ఏది మన కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని, కాంగ్రెస్ తోటి అంటకాగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే తొక్కేయాలని చూశారు, ఆ తర్వాత బీజేపీ సహకారంతో ఆయన్ని ఎలాగ మొత్తం పూర్తిగా అణగదొక్కాలని చూశారు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే బద్ధ వ్యతిరేకులతో కూడా పెట్టుకోవడానికి, పొత్తులు పెట్టుకోవడానికి వెనకాడినటువంటి విషయం. జనసేన, తెలుగుదేశం కూడా అసలు ఇది 2019 ఎన్నికల ముందు ఎంత ఘోరంగా తిట్టుకున్నాయో మనకు తెలుసు. అలాగే బీజేపీ, తెలుగుదేశం ఎంత ఘోరంగా తిట్టుకున్నాయో మనకు తెలుసు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఇది మన పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నారు అని చెప్పేసి, బాప్ అండ్ బేటా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గురించి మాట్లాడటం కానీ, అలాగే ఈయన చాలా దారుణంగా నువ్వు పెళ్ళాన్ని చూసుకోలేని వాడివి, దేశాన్ని చూస్తావు అని చెప్పేసి ఈయన అంటాం కానీ, నరేంద్ర మోడీ గారిని ఇలా ఎన్నో అనుకున్నా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలి అనేటువంటి ఇదితోటి అవన్నీ కూడా పక్కన పెట్టేసి కన్వీనియంట్గా ఎలాగైతే బీజేపీతో ట్రావెల్ అయ్యారు, ఇప్పుడు అలాగే డిఎంకే, ఏఐడిఎంకే కూడా అంత బద్ధశత్రువులు లాంటి ఆ రెండు పార్టీలు కూడా విజయ్ని తొక్కేయాలని చెప్పేసి ఒకటవుతున్నారు అనేటువంటి సమాచారం. బట్ అది ఎంతవరకు నిజమైనటువంటి తెలియదు. స్టాలిన్ కూడా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఏదైనా సరే అటు గవర్నర్ కూడా హుందాగా వ్యవహరించి ఉండాల్సింది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ
పార్టీ కాబట్టి ముందు అతనికి అవకాశం ఇచ్చి సభలో బల నిరూపణ చేసుకోమంటే ఈ లోపు ఆయన ఓ 10 మందిని తన వైపుకి మార్చుకోవడం, లేదంటే ఆయన్ని నమ్మి ఒక 10 మంది బయటికి రావడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్ అనేటువంటిది పెద్ద మ్యాటర్ కాదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన అవతరించినప్పుడు, ఆయన దరిదాపుల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏది లేనప్పుడు, ఇంకెవరూ కూడా క్లెయిమ్ చేయలేదు అసలు మేము ఏర్పాటు చేస్తాం ప్రభుత్వాన్ని అనేటువంటిది ఎవరూ క్లెయిమ్ చేయనప్పుడు గవర్నర్ కూడా ఎందుకు వ్యవహరించారు? కేవలం కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు ప్రకటించినందుకే మరి కేంద్రం నుంచి బీజేపీ అలాంటి ఒక ఒత్తిడిని క్రియేట్ చేస్తుందా విజయ్ మీద అనేటువంటి కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే ఇలాగ ఒక కొత్త తరం రాజకీయం చేయడానికి ఎందుకు ఇన్ని అవరోధాలు సృష్టిస్తున్నారు అనేటువంటిది ఈ బలంగా పాతుకుపోయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, సంప్రదాయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తాయి అనేటువంటి అంశం మీద చర్చ జరుగుతోంది. ఏదైనా సరే ఈ విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మరొకసారి ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు నమ్మిన వాళ్ళని ఎవరైతే ఒక కొత్త తరం రాజకీయాన్ని చేస్తారని నమ్ముతారో, లేదంటే ఒక ఫెయిర్ పాలిటిక్స్ చేస్తారని నమ్ముతారో, ఒక విజిల్ బ్లోయర్ లాగా, ఒక టార్చ్ బేరర్ లాగా ఉండేటువంటి వ్యక్తి నాయకుడు ఎవరు అని నమ్ముతారో వాళ్ళకి సంపూర్ణ మెజారిటీని ఇచ్చే దిశగా ప్రజలు ఎప్పుడు కూడా ఓట్లు వేయాలి. పూర్తి మెజారిటీతో, సంపూర్ణ మెజారిటీతో గెలిపించడం వల్లే ఆ నాయకులు తమ అనుకున్నది చేసి చూపించగలుగుతారు. అలాంటి కొత్త ప్రయోగాలు జరుగుతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల ప్రయోగాలు చేశారు కేవలం ఒక 5 ఏళ్ల పరిపాలనా కాలంలో. అందులో కరోనాతో ఒక 2 ఏళ్ళు విలవిల్లాడిపోయింది మొత్తం ప్రపంచం అంతా. ఆ టైంలో రాష్ట్రం కూడా అందులో విభజించినటువంటి రాష్ట్రం, సరిగ్గా ఆర్థిక వనరులు లేని రాష్ట్రం ఎంతలాగా అతలాకుతలం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమాన్ని పూర్తిగా ఇచ్చి అందరికీ అన్ని రకాలుగా, ఇంకా డెవలప్మెంట్ వైజ్ కూడా అన్ని రకరకాల ప్రాజెక్టులన్నింటినీ కూడా ట్రాక్లో పెట్టి వాటిని స్టార్ట్ అయ్యేలా చేసి మెడికల్ కాలేజీలు తీసుకురావడం కానీ ఇలా ఎన్నో రకాలుగా ఒక కొత్త ప్రయోగాలు చేయటానికి అలాంటి నాయకులను ఎన్నుకునేటప్పుడు సంపూర్ణ మెజారిటీ ఇచ్చే దిశగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఇలాంటి సాంప్రదాయ పార్టీలు ఏవైతే ఉంటాయో అవి అలాంటి వారిని ప్రజలకి ఏదో చేయాలి అని తపన ఉన్న వారిని ఎదగనీయకుండా చేయటంలో ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క బలాన్ని పూర్తి స్థాయిలో ప్రయోగిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది ఒక చర్చ.